సాయినాథుని యొక్క తల్లిదండ్రుల పేర్లు మనకు మనంగా నిర్ణయించకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బాబాని ఆ రోజుల్లో ఎంతోమంది గొప్ప భక్తులు కూడా బాబాని అడిగారు. బాబా, మీ తల్లిదండ్రులు ఎవరు? అసలు మీరు ఎక్కడుంటారు? ఎక్కడ పుట్టారు? ఎక్కడ ఉండేవారు అని. కానీ బాబా ఏ రోజు కూడా ఎక్కడ పుట్టారని కానీ, తన యొక్క తల్లిదండ్రుల పేర్లు కానీ ఎప్పుడు బాబా ప్రస్తావించలేదు. ఎన్నోసార్లు అడిగారు, బాబాని విసిగించేవారు కూడా. కానీ బాబా ఎప్పుడు తన తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు. అలాంటప్పుడు బాబా ఏదైతే చెప్పారో అది మాత్రమే మనం చెప్పాలి. బాబా ఏదైతే చెప్పలేదో అటువంటి వాటి గురించి మనం చర్చించకూడదు. అంటే బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటనేది సాయి యొక్క సత్యత గ్రంథంలో లేదు. అందులో ఏమని ఉంటుందంటే బాబా పుట్టిన ఊరు కానీ, బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు కానీ ఏవి కూడా ప్రస్తావించలేదు. శ్రీ సాయి సచిత్ర అనేది సాక్షాత్తు సాయినాథుడే. అన్నా సాహెబ్ దాబోల్కర్ అంటే శ్రీ సాయి సచిత్ర గ్రంథాన్ని రచించిన రచయిత. ఆయన బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటారు, ఇది రాసేది నువ్వు కాదు, నేనే నా చరిత్రను నేను స్వయంగా రాసుకుంటాను అని చెప్తారు బాబా. ఎప్పుడైతే నీలో అహంకారం నశిస్తుందో అప్పుడే ఈ చరిత్ర రాయించడం అనేది జరుగుతుందని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీ సాయి సచిత్ర అనేది సాక్షాత్తు షిరిడి సాయినాథుడి. సాయికి సాయి సచిత్రకు ఎటువంటి భేదం లేదు. కాబట్టి అటువంటి ప్రామాణిక గ్రంథాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు వాల్మీకి రామాయణం ఒక్కటే, కానీ ఆ తర్వాత రకరకాల గ్రంథాలు వచ్చాయి. మనకి ప్రామాణిక గ్రంథం ఏదంటే వాల్మీకి రామాయణంలో ఏదైతే ఉందో అదే ప్రామాణిక. అదేవిధంగా సాయినాథుడి పైన ఎన్నో గ్రంథాలు వచ్చాయి, కానీ ప్రామాణిక గ్రంథం మాత్రం ఒక్కటే, అదే శ్రీ సాయి సచిత్ర. అదే షిరిడి సంస్థానంలో కూడా మనకు లభించడం అనేది జరుగుతుంది. ఆ సచిత్రలో నేనే అతనిలో ప్రవేశించి నా గ్రంథాన్ని నేనే రాసుకుంటానని చెప్పారు. ఆ ప్రామాణిక గ్రంథంలో బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి మనకు మనంగా బాబా యొక్క తల్లిదండ్రుల పేర్ల గురించి చర్చించడం అనేది ఎప్పుడూ చేయకూడదు. బాబా ఏదైతే చెప్పలేదో, ఏదైతే రహస్యంగా ఉంచారో దాని గురించి మనం ఎక్కువ ప్రస్తావించకూడదు. సాయినాథ్ యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేవి బాబా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బాబా దైవ స్వరూపులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం షిరిడి సాయినాథుడు. అదేవిధంగా బాబా వారి యొక్క ఊరు పేరు పత్రి అని మనం కొన్ని చోట్ల చూస్తున్నాం, కానీ బాబా ఎప్పుడు కూడా పత్రి అని చెప్పలేదు. అది కూడా దాసుకుని ఒక సందర్భంలో పత్రి గ్రామ సముద్భూత అని ఒక శ్లోకంలో రాయడం అనేది జరుగుతుంది. తర్వాత ఆయన కూడా ఆ విషయాన్ని చెప్పారు, నేను పత్రి అని అలా చెప్పడం జరిగింది, అది సరైనది కాదు అని దాసగానే స్వయంగా చెప్పడం అనేది జరిగింది తర్వాత గ్రంథాల్లో. ఒకవేళ కొంతమంది అనుకున్నట్లుగా బాబాది పత్రి గ్రామమే అయితే గనక, మరి బాబాకి సంబంధించిన పూర్వీకులు అంటే ఆయన బంధువులు కానీ ఎవరో ఒకడు షిరిడి వస్తారు కదా, ఆయన మా బంధువు అని చెప్పడం అనేది జరుగుతుందిగా. ఎవరు కూడా ఏ రోజు బాబా దగ్గరకు వచ్చి ఆయన మా బంధువు అని కానీ, ఆయన ఫలానా అని కానీ చెప్పడం జరగలేదు. కనీసం ఆయన స్నేహితులని చెప్పడం కూడా ఎవరూ జరగలేదు. అంటే దీన్ని బట్టి బాబా యొక్క గ్రామం పత్రి అనేది సరైనది కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి అనే దాని గురించి, అదేవిధంగా బాబా పుట్టినూరు గురించి తెలుసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు ఫలానా అని చెప్పడం అనేది చేయకూడదు. అదేవిధంగా బాబా యొక్క పుట్టిన ఊరు పత్రి అనేది కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే బాబా ఎప్పుడు కూడా నాది ఫలానా ఊరు అని ఎప్పుడు చెప్పలేదు బాబా. అదేవిధంగా తన తల్లిదండ్రుల పేరు కూడా బాబా ఎక్కడ ప్రస్తావించలేదు. బాబా ఎప్పుడైతే ఆ విషయం గురించి ప్రస్తావించలేదో దాని గురించి మనం ఎక్కువగా కూడా మాట్లాడుకోకూడదు. బాబా యొక్క తల్లిదండ్రులు ఎవరు, బాబా యొక్క ఏ ఊర్లో పుట్టారు, ఇట్లాంటి వాటి మీద కన్నా కూడా మన దృష్టి అనేది ఆయన ఏం చెప్పారు, ఎలా ఉంటే బాబా కృప మనపై ప్రసరిస్తుంది, సమాజంలో మనం ఏ విధంగా మసలాలి, అదేవిధంగా ప్రతి వ్యక్తితో ప్రేమతత్వం ఎలా ఉండాలి. బాబా గొప్ప గొప్ప సాధనాలు కూడా ఏమీ చెప్పలేదండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టమన్నారు, దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వమన్నారు, అదేవిధంగా నీ ఇంటికి ఎవరైనా వస్తే ఆశ్రమి అని అన్నారు బాబా.
ఇట్లాంటి సింపుల్ వాటితోనే బాబా తన యొక్క కృప ప్రసరిస్తుందని శ్రీ సాయి సచ్చిత గ్రంథం ద్వారా తెలియజేశారు. కాబట్టి బాబా చెప్పిన ఆ వాక్యాల్ని ఆచరిస్తూ సాయి కృపకు పాత్రులమవుదాం. అదేవిధంగా బాబా గురించి విమర్శలు కూడా చేయకుండా సాయి ఏం చెప్పారు అనే దాని పరంగా మనం చేసుకుంటూ వెళ్ళడమే సాయి కృపకు పాత్రలమవుతాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయిరామ్.